బ్యూటిఫుల్ ప్లేస్. నక్షు, మనం ఇక్కడికి వచ్చిన రోజే మన మధ్య ఈ సఖ్యత ఉంటే, వచ్చిన రోజే మనం ఒకరినొకరం హత్తుకుపోతూ చిలక గోరింకల్లా దీన్ని ఇలా చూస్తూ ఆస్వాదించే వాళ్ళం కదా. నువ్వేమంటావు? ఇక నేనేమంటాను చెర్రీ, నీ మాట ప్రేమగా వింటాను. నువ్వేదంటే అదే రైట్ అంటాను. అదే కదా ప్రేమంటే. నో 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 నో, అది బానిసత్వం. ఆ పాతకాలం పెళ్ళాలు భర్తలకి భయపడుతూ ఉండేవాళ్ళు. అట్లీస్ట్ భయపడుతున్నట్టయినా నటిస్తూ ఉండేవాళ్ళు. మగవాళ్ళు ఇంటి పెత్తనం మాదే అని అప్పట్లో డామినేషన్ ఉండేది. అందులోనూ భార్యలు చూపించే భయము ప్రేమ కంటే భర్తలు చూపించే అధికారమే ఎక్కువ ఉండేది. నువ్వు నక్షత్రవి, మహారాణిలాగా పెరిగావు. నువ్వు అలానే ఉండాలి, అలాగే నన్ను ప్రేమిస్తూ ఉండాలి. నీ ప్రేమను నేను స్వీకరించి అంతకు మించిన ప్రేమ నీకు అందించాలి. అర్థమైందా? అర్థమైంది. నువ్వు ఇంత వివరంగా చెప్పాక అర్థం కాకుండా ఎందుకుంటుంది? నీ మాట, నీ మంచితనం ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇన్నాళ్ళు ఎందుకు చూడలేకపోయానా అనిపిస్తుంది చెర్రీ. అయినా గతం వదిలేనచ్చు. గతం తాలూకు గాయాలు కాదు, రాబోయే క్షణాల తీపిదనాన్ని తలుచుకుంటూ మనం మురిసిపోవాలి. నువ్వే కదా అన్నావు, దేనికైనా టైం రావాలి అని. అవునవును, అయినా నేనే మర్చిపోయాను. ప్రతిదానికి ఒక టైమో ప్లేసో కావాలి కదా. మనం చేరువవ్వడానికి ఎక్కడ కుదిరింది మరి? నక్షు, కమ్ కమ్, ఈ లొకేషన్ అంతా కవర్ చేస్తూ మనం ఒక వీడియో తీసుకుందాం. జీవితాంతం ఇది మనకు తీపి గుర్తులా మిగిలిపోవాలి. ఈ వీడియో చూసిన ప్రతిసారి ఈ క్షణాలు మళ్ళీ మన మనసుకు చేరువవ్వాలి.